హాయ్ అండి. మరో బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే క్లియర్గా చెప్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్కేల్తో ఒక సమానమైన గీత అయితే గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, డాటు భుజం పైన కుట్టు ఉంటుంది. ఆ కుట్టుని పట్టుకొని మరీ గట్టిగా లాగద్దు, ఇలా నీట్గా పట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. అట్లనే సమానంగా 2 లేదా 3 సార్లు చివరి దాకా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, కానీ చివరి దాకా మనకు అవసరం ఉండదు. అట్లా పట్టుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దాని బ్యాక్ నెక్ చూపిస్తున్న క్లియర్గా. దాని బ్యాక్ నెక్ పట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి డాట్ పెట్టుకోవాలి. చూడండి, గీత పైనుండి కరెక్ట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచు డాట్ పెట్టుకోవాలి. అర్థమైందా? తీరిగ్గా మెల్లిగా చూడండి, అర్థం చేసుకోండి. కొత్త వారికి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. చెప్పినా కదా పాత వీడియోలో, మళ్ళీ మళ్ళీ పెడతా అని చెప్పేసి. అందుకోసమే ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే పెడుతున్నా. ఇప్పుడు బ్లౌజ్ని సమానంగా పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి? ఉక్స్ పెట్టేసుకొని డబల్ ఫోల్డ్గా 4 మడతల మీద వేసుకోవాలి. బ్లౌజు వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నా కదా వేలుతోని, అక్కడికి ఉంది బ్లౌజు ఉంటే మనం ఏం చేసుకోవాలి? ఒక స్కేల్ తీసుకొని దానికి సమానంగా, లేదా దానికి 2 తీసుకున్నా తీసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఎందుకు, క్లాత్ వేస్ట్ అవుతుంది. అందుకని నేను ఒకటే, ఆ స్కేల్ మినిమం 2 ఇంచులకు తక్కువ ఉంటుంది, కొద్దిగా 1 ఇంచుకి ఎక్కువ 2 ఇంచులకు తక్కువ ఉంటుంది, సరిపోతుంది. 2 ఇంచులు పెట్టుకోవచ్చు కళ్ళు మూసుకొని ఏ బ్లౌజ్కైనా. అయితే ఇప్పుడు సమానంగా షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్స్ చూసుకొని సమానంగా చూసుకొని పైన డాటు పెట్టుకోవాలి. చూడండి, మెల్లగా క్లారిటీగా చూపెడుతున్నా. దగ్గర నుండి ఓన్లీ అది మాత్రమే చూపెడుతున్నా. చూడండి, బ్యాక్ నెక్ ఉంటుంది కదా, నెక్ సూటిగా సమానంగా గీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉందో అంతే వస్తుంది. చెప్తారు కదా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు, ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల. కరెక్ట్ కొలత బ్లౌజ్ ఇవ్వండి అని అడగాల. లేదు ఇదే మంచిగా ఉంది, కాకపోతే నెక్ వేయించండి, నెక్ తగ్గించండి, భుజాలు జారుతున్నాయి, అట్లా చెప్తారు కదా. దాన్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు చంక రౌండ్ సమానంగా గీసుకోవాలి. ఇప్పుడు నేను గీసిన చూడండి, సమానంగా ఆ చంక దగ్గర కుట్టు ఉంది కదా, కుట్టు క్లాత్ కటింగ్ ఉంది కదా, దాన్ని సమానంగా ఒక గీత పెట్టుకొని పైనుంచి కింది దాకా అట్లనే రౌండ్గా ఈ చేతిని ఇటు ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది ఇప్పుడు ఏర్పడుతుంది ఖర్చు, అది గీసుకోవాలి. లాగినట్టు వేయద్దు, ఏదో అనామతి ఇట్లా పెట్టి గీయాలి అంతే. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చూపించేది బ్లౌజ్ కొలుతుంది కదా, టేప్ అయితే అది వేరే రకం ఉంటుంది. బ్లౌజ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎట్లున్నా అట్లనే వస్తుంది. సింపుల్గా
నేను తీరిగ్గా కట్ చేసిన, కావాలని వీడియో లెంత్ పెట్టిన, 8 minutes పెట్టిన. ఈ బ్యాక్ పార్ట్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కొన్ని పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు వేల కొలతతో నేను చూపించేది. నెక్ 3 వేలు ఈజీగా తీసుకొని, బక్క ఉన్న వరకు అయితే 2 వేలే సరిపోతాయి. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో రౌండ్గా గీసుకోవాలి. అది లేకపోతే మామూలుగా గీసుకున్నా సరే. మనం ఫస్ట్ కొలత బ్లౌజ్తో పెట్టుకున్నాం కదా, నేను గీత గీసుకున్న చూసారు కదా, సేమ్ అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా, దీనిపైన గీసి దానిపైన వేసుకుంటే ఈ గుర్తు అనేది దానిపైన పడుతుందని నేను ఇట్లా పెట్టిన ఈజీగా. ఇది ఒక మెథడ్ అర్థం కావడానికి. అట్లా కూడా ఎంత అర్థం కాదనుకుంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడే ఒక 1/2 inch లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. ఈ డాట్ దగ్గర మళ్ళీ బ్లౌజ్తో చూపిస్తున్నా అర్థం కావాలని. బ్లౌజ్ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడే, 4 మడతల మీద ఉన్నప్పుడే చూడండి, ఆ డాట్ ఉంది కదా, పొడవు ఎంత ఉంది, అది ఎక్కడుంది కుట్టు అనేది అక్కడికి ఉంది. నేను వేలుతో ప్రెస్ చేసిన 4 ఇంచులు 4 ఇంచులన్నర ఉంటుంది, అంతకు ఎక్కువ ఉండదు ఏ బ్లౌజ్కైనా. అంతే సమానంగా చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు బ్లౌజ్ డాట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు కటింగ్ అర్థమైందని అనుకుంటున్నా. కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళు. నీట్గా కట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఒక ఫ్రాకు షార్ట్ వీడియో పెట్టిన, ఎట్లుందో చెప్పుండ్రి. ఒక బ్లౌజ్ పీస్ ఉంటే దాంతోనే కుట్టిన. ఒకటికి 2 సార్లు కొలతలేనేది గట్టిగా పట్టుకోవాలి అంతే. గుర్తు పెట్టుకోవాలి. బండ గుర్తులు ఒక 2, 3 అంతే. పెద్ద బ్రహ్మ విద్య కాదు, నేర్చుకుంటే ఎంతసేపు కాదు. లాస్ట్ వీడియోలో చెప్పిన 15 నిమిషాలని, ఆ 10 నిమిషాలని ఇంకా ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే చేసిన నేను వీడియో. అర్థమైందని అనుకుంటున్నా నేనైతే. అయిపోయింది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.